పనిలో పనిగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిన్న సభలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది. ఏమని? సంక్షేమ హాస్టళ్లలో మేము డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మాట చెప్తే నేను కూడా మాట్లాడడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి రోజుకు 83 రూపాయలు ఖర్చు పెట్టి తిండి పెడతా ఉన్నాము. మనం హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకి కేవలం 40 నుంచి 50 రూపాయల మధ్య తిండి పెడతా ఉన్నాం. సో ఇక్కడ దేశ పౌరులుగా మలచాల్సినటువంటి చోటనేమో తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకు భోజనం పెడతా ఉన్నాము. అయితే వివిధ నేరాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి మనం జైళ్ళలో పెడతా ఉన్నాం. సో ఇది ప్రధానమైనటువంటి విమర్శ. డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు మళ్ళీ ఇంకొక 400% పెంచితేనే మనం అనుకున్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు బలపడేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ హాస్టల్లో దినదినం తగ్గిపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి 90,000 టార్గెట్ 94,000 టార్గెట్ పెట్టుకుంటే ఇంత తగ్గుతూ ఈసారి టార్గెట్ 82,000 పెట్టుకుంది సంక్షేమ హాస్టల్లో చేర్పి. అంటే ఇంత సంక్షేమ హాస్టళ్లను ఖతం చేసేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా.